మేడం 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 సైడ్ మేడం కెమెరా తీయనా అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చిరకాల స్వప్నం మీ అందరికీ తెలుసు. P4 విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో, పీపుల్ పార్ట్నర్షిప్ తో ఈరోజు ఏదైతే కంపెనీస్ గానీ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి బంగారు కుటుంబాలని మార్గదర్శుల్ని ఈరోజు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా మార్గదర్శనం తయారు చేస్తున్నాము. అందులో వన్ ఆఫ్ ద ఒక భాగం అనుకోవచ్చు. ఈరోజు విశాఖపట్నం కమిషనరేట్ లో ఈరోజు సుమారుగా ఒక 200 ఏసీ హెల్మెట్స్ ని, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 64 టూ వీలర్స్ ని, అదేవిధంగా మనకి డ్రోన్స్ ని కూడా మన పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ డ్రోన్స్ ని, HPCL వారు కూడా మనకి కంపాక్టర్స్ ని కూడా ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. ఇవి ఈ 200 ఏసీ హెల్మెట్స్ కూడా చాలా ఉపయోగం. దీనికి మనకి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు, అదేవిధంగా సౌత్ ఏషియా LPG కంపెనీ వాళ్ళు కలిపి సుమారుగా 200 హెల్మెట్స్ ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ అన్నది అతి కష్టమైనది. ఈరోజు అటువంటి ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న పోలీసులకి ఫెసిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి అంటే వాళ్ళకి అవకాశాలు అనే కన్నా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఏసీ హెల్మెట్స్ ని కూడా ఈరోజు గౌరవ సిపి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ CSR గ్రాంట్స్ కింద మనకి పోర్ట్ అథారిటీ వాళ్ళని, LPG వాళ్ళని, సౌత్ ఏషియా LPG వాళ్ళని, అదేవిధంగా HPCL వాళ్ళని కన్సల్ట్ చేసి సుమారుగా 200 వరకు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. హెల్మెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఇంకా ఇందాకే సిపి గారు చెప్తున్నారు, ఇంకొక 130 కనుక చేసుకుంటే విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో ఉన్న మాక్సిమం ట్రాఫిక్ పోలీసులందరికీ కూడా మనం హెల్మెట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ రోజుకి ఇప్పటికీ కూడా కూలింగ్ జాకెట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే కాక ఈ రోజు డ్రోన్స్ ఏదైతే చాలా అవసరం, ఈ రోజు ఇన్విజిబుల్ పోలీసింగ్ కి డ్రోన్స్ అనేవి ఎంత అవసరం మనకు తెలుసు. ఈ రోజు ప్రతి పోలీస్ స్టేషన్ లోని కూడా 2 డ్రోన్స్ ఉండాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే అది కాక స్పెషల్ గా ఒక 8.5 లాక్ పెట్టి స్పెషల్ ఫీచర్స్ ఉన్న డ్రోన్స్ ని కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. పోర్ట్ ట్రస్ట్ వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆ డ్రోన్ కూడా మీరు అందరూ చూశారు. అందులో ఒక పోలీసు సైరన్ తో పాటు ఈవెన్ ఒక మైక్ కూడా అరేంజ్ అవుతుంది. మనం ఈవెన్ మనకి బీచ్ ఏరియాలో ఎక్కువ మంది ఈ లోపలికి వెళ్ళిపోదామని స్నానాలు చేసే వాళ్ళు చాలా మంది వస్తుంటారు. అక్కడ కొంచెం లోతుగా ఉంటుందని కానీ, ప్రమాదాలు ఉంటాయని కానీ హెచ్చరించే పరిస్థితిలో ఈ డ్రోన్స్ కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంచుమించు ఇందాక ఒక పెద్ద డ్రోన్ ఈ రోజు మాకు ఏపీ పోలీస్ తరఫున వచ్చిన డ్రోన్ కూడా చూస్తున్నారు. అది అరౌండ్ 5 కిలోమీటర్స్ వరకు దాని విజిబిలిటీ ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం అంతా కలిపి ఒక 5 కిలోమీటర్స్ వరకు విజిబిలిటీ ఉంటుంది. మనం ఏదైనా సస్పిషియస్ వెహికల్ ఏదైనా ఉంది అనుకుంటే దాన్ని జరిగినా కూడా ఇమీడియట్ గా అవతల వాళ్ళని పట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. పోలీస్ కి మాక్సిమం చాలా ఉపయోగపడే పరిస్థితి. ఈ రోజు ఏదైతే కంపాక్టర్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు. పోలీస్ స్టేషన్ అనేసరికి పెద్ద పెద్ద ఫైల్స్ తోని గుట్టలుగా ఫైల్స్ కనిపించే పరిస్థితి నుంచి ఈ రోజు ఆ ఫైల్స్ అన్ని కూడా కాంపాక్ట్ పొజిషన్ లో కాంపాక్టర్స్ లో పెట్టుకుని భద్రపరుచుకునే పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ ఏ ఫైల్, ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఫైల్ ఎలా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫైల్ మాత్రం చాలా కొన్ని ఇయర్స్ టుగెదర్ అవి మనం భద్రం చేయాల్సి ఉంటుంది. దానికి కూడా కంపాక్టర్స్ ఇచ్చారు. మీ అందరికీ తెలుసు. ఈ రోజు మన సీఎం గారు కూడా స్టేట్ లెవెల్లో 1,00,000 కెమెరాలకి ఈ రోజు మనం శ్రీకారం చుట్టాల ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. మొన్ననే ఇనిషియేషన్ కూడా విజయవాడ కమిషనరేట్ లో పరిధిలో ఉన్న దగ్గర 7,500 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏ ఒక్క విలేజ్ కూడా సీసీ కెమెరా లేని విలేజ్ లేదు విజయవాడ కమిషనరేట్ లో. ఆ చుట్టుపక్కల అంతా కూడా ప్రతి వార్డులోని, ప్రతి విలేజ్ లోని కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని మనం అన్ని కూడా మనం చేసుకుంటున్నాం. మన కంట్రోల్ రూమ్ కి వచ్చే పరిస్థితులు కనిపిస్తా ఉంది. ఈ రోజు మొన్ననే మేము చెప్పాము, సుమారుగా అన్ని హాస్టల్స్ దగ్గర, అన్ని స్కూల్స్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి సీసీ కెమెరాలు పెట్టి ఓవరాల్ గా ఎక్కడ కూడా క్రైమ్ జరిగినా కూడా నిందితులు పారిపోకుండా చేసే ప్రక్రియలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది.
టెక్నాలజీని బేస్ చేసుకున్న ఈ రోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీ పోలీస్ ఏ హ్యాకథాన్ కూడా మొన్న విజయవాడ గుంటూరులో నిర్వహించడం జరిగింది. టెక్నాలజీని బేస్ చేసుకుని కూడా ముందుకెళ్తాం. మేడం గారు, పోలీసులకి వీక్ ఆఫ్ ఇస్తాము అని చెప్పేసి ప్రతిపాదన అంటే మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా 24/7 జాబ్. వాళ్ళని ఎలాగ మనం కొంచెం వాళ్ళకి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో చర్చ అయితే జరుగుతుంది. ఇమీడియట్ గా మీకు ఇందాక చెప్పాము, మన అది కూడా విశాఖపట్నం మా సిపి గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఏదైతే ఇంతకు ముందు వాళ్ళకి భద్రత విషయంలో, ఆరోగ్య భద్రత విషయంలో కేవలం 2 లక్షల రూపాయలు కూడా వస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు చాలా ఇబ్బంది పడేవారు. నా దగ్గర పనిచేసిన నా స్టాఫ్ కూడా చాలా సందర్భాల్లో, అమ్మ మేము 200 కాదు, ఇంచుమించు మేము 1000 రూపాయలు మా జీతం నుంచి కట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ మాకు ఇన్సూరెన్స్ కల్పించండి అని ఆ రోజు చెప్పిన తర్వాత డీసీపీ గారు మేమందరం కలిసి కూర్చొని ఒక హైబ్రిడ్ విధానంలో వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించాలి మేము. దానిలో భాగంగానే ఈ రోజు 15 లక్షల వరకు కూడా కుటుంబానికి నలుగురికి హెల్త్ ఇన్సూరెన్స్, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దీనిలో భాగంగానే ఇంకొంచెం మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించాలన్నా కూడా కనిపిస్తుంది.